హలో వ్యూయర్స్, వెల్కమ్ టు శివకృష్ణ రియల్ ఎస్టేట్. ఈరోజు మీకు 100 స్క్వేర్ యార్డ్స్లో డూప్లెక్స్ హౌస్ తీసుకొచ్చామండి. 100 స్క్వేర్ యార్డ్స్లో ఇది వచ్చేసేసి మనకి కార్నర్ హౌస్ అండి. ఈ రెండు హౌసెస్ మనకి సేల్కి అయితే ఉన్నాయి. సో నేను ఇప్పుడు కార్నర్ హౌస్ ఇది చూపిస్తాను. సో చూడండి, ఇది వచ్చేసేసి వెస్ట్ సైడ్ ఫేసింగ్ ఉన్న హౌస్, వెస్ట్ సైడ్ రోడ్డు, అండ్ ఇటు సైడ్ వచ్చి సౌత్ సైడ్ రోడ్ ఉంది. అంటే రెండు రోడ్లు కార్నర్ పెట్టిది. చూడండి, ఈ వెంచర్కి మెయిన్ రోడ్ ఉంది కదండి, చూడండి అది మనకి మెయిన్ రోడ్డు. చూడండి, అది మనకి మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ సెకండ్ బిట్టే అండి ఇది హౌస్. ఓకే, బిల్డింగ్ మనకి మెయిన్ రోడ్డు లెవెల్ చూసుకుంటే చాలా హైట్లో అయితే ఉందండి. చాలా హైట్లో అయితే ఉంది. మనకి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేదు సిమెంట్ రోడ్ వేసినా కూడా. చూడండి, ఇప్పుడు మీకు హౌస్ నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఫ్రంట్ ఎలివేషన్ చూపిస్తున్నాను. చూడండి, ఇదంతా మనకి ఫ్రంట్ ఎలివేషను. సో లోపలికి వెళ్ళి చూద్దామండి. నేను ఇప్పుడు గేట్ చూపిస్తున్నాను అండ్ లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. ఈ హౌస్ మనకి మంచి స్క్వేర్ బిట్లో అయితే ఉందండి, స్క్వేర్ షేప్లో అయితే ఉంది. ఇది పార్కింగ్. అండ్ మనం టైల్స్ చూసుకుంటే కూడా మోడర్న్గా ఉన్నాయి టైల్స్. ఇది వచ్చేసేసి మనకి ఫాల్స్ సీలింగ్. చూడండి, టైల్స్ మనకి గోల్డ్ లైన్స్ అనేవి ఇచ్చారు. దీనివల్ల మనకి అట్రాక్షన్గా అయితే ఉంది ఈ టైల్స్. హౌస్ చుట్టూ అయితే గల్లీ ఇచ్చారండి. సో వాస్తుపరంగా ఇలా ఉండడం మంచిది. సో మనకి 4 వైపులు అయితే గోడ అయితే ఉందండి, గల్లీ ఇచ్చారు. చూడండి, మెయిన్ డోర్ అయితే మనకి ఫుల్ టేక్ అండి. మెయిన్ డోరు ఇదంతా మనకి హాలు, స్పేషియస్ హాల్ అయితే ఇచ్చారు. చూడండి, ఇది నార్త్ వైపు డోర్ అండి. నార్త్ వైపు డోరు అండ్ విండో అయితే ఉంది. ఇదంతా హాల్ మనకి. చూడండి, ఇది మనకి కిచెన్కి హాల్కి మధ్యలో ఉన్న ఎలివేషను, ఆర్చ్ సారీ. చూడండి, ఇది కిచెన్ మనకి. హౌస్ తగ్గట్టే కిచెన్ అయితే పెద్దగానే ఉందండి. ఇది బెడ్రూము. మనకి కింద ఉన్న బెడ్రూము. ఈ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దామండి. పైకి వెళ్ళి మనం రిమైనింగ్ 2 బెడ్రూమ్స్ చూద్దాం. ఇది మనకి లివింగ్ రూమ్ అండి. పైన లివింగ్ రూమ్. ఇది వచ్చేసేసి మనకి ఒక బెడ్రూమ్ అండి పైన.
ఈ బెడ్రూమ్కి మనకి వచ్చిన వాష్రూమ్ ఇక్కడ చూడండి, అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇంకొక బెడ్రూమ్ చూద్దాం. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. దీనికి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. ఇక్కడ ఒక స్టడీ టేబుల్ లాగా అయితే అరేంజ్ చేస్తాం అని చెప్పారు ఓనరు, బిల్డరు. ఈ పర్టికులర్ ప్లేస్లో స్టడీ టేబుల్ లాగా అరేంజ్ చేస్తాను అని చెప్పారు. వాష్రూమ్ చూద్దాం ఒకసారి. చూడండి, ఇది కూడా మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసేసి ఈ బెడ్రూమ్కి బ్యాక్ సైడ్ ఉన్న బాల్కనీ అండ్ వాష్ ఏరియా కూడా యూజ్ చేసుకోవచ్చు. పూజ గది చూద్దాం. ఇది పూజ గది. చూడండి, అండ్ మనకి ఇది ఫ్రంట్ సైడ్ బాల్కనీ. చాలా స్పేషియస్ బాల్కనీ అయితే ఇచ్చారు ఇక్కడ. చూడండి, ఇది అండి హౌస్. ఒకసారి పైకి వెళ్ళి సరౌండింగ్ ఏరియా చూద్దాం. చూడండి, 100 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న డూప్లెక్స్ హౌస్ అండి. చూడండి, చుట్టుపక్కల మనకి ఫుల్లీ డెవలప్డ్ అండి. ఆల్రెడీ ఇక్కడ చాలా హౌసెస్ సేల్ అయిపోయి ఆల్రెడీ ఉంటున్నారు ఎప్పటి నుంచో. ఓకే అండి, అది ఈ హౌస్ డీటెయిల్స్. ఇది వచ్చేసేసి మనకి బండ్లగూడ అండి. బండ్లగూడకి చాలా దగ్గర, వెరీ నియర్ టు బండ్లగూడ. 1 కిలోమీటర్ ఉంటుందండి హార్డ్లీ. ఓకే, మెయిన్ రోడ్ నుంచి. అండ్ వెంచర్లోకి స్టార్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ నెక్స్ట్ సెకండ్ ప్లాటే ఇది. ఓకే, అండ్ ఈ హౌస్ డీటెయిల్స్ ఇంకా ఫర్దర్గా కావాలనుకుంటే నాకు కాల్ చేయండి. అండ్ నా ప్రైస్ ఇన్ఫర్మేషన్ అండ్ నా ఫోన్ నెంబర్ 2 నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్. బట్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్ అండి. Share with your friends. Thank you so much. Have a great day. Bye bye.